చాలా వరకు బ్యాచిలర్స్ మనం ఏంటంటే దేని మీదైనా పడుకుని పోదాం అనే మైండ్ సెట్తో ఉంటాం. సో మనం పరుపులకి అంత స్పెషల్ వాల్యూ అయితే ఇవ్వం. అంటిల్ అన్లెస్ ఎవడో ఉంటాడు రూమ్లో 10 మందిలో ఒకడు అనమాట, వాడికి బాగా నీట్నెస్ హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి తప్ప. సో బ్యాచిలర్స్ అయితే ఓకే ఫైన్, పెళ్ళైనాక ఓకే పార్ట్నర్ ఉంటారు, పిల్లలు వస్తారు, ఓ మంచి పరుపు అనేది ఉండాల్సిందే. సో పరుపుని సెలెక్ట్ చేయాలి అంటే అది కాయర్ ఉందా, దానికి స్ప్రింగ్ సిస్టమా, లేదా ఫోమా, కింద ఫోమ్ ఉండి మధ్యలో స్ప్రింగ్ ఉండి పైన కాయర్ ఉందా, సమ్మర్లో కాయర్ కింద వేసుకోవాలా, ఫోమ్ని పైన వేసుకోవాలా, వింటర్లో ఎలా వేసుకోవాలి, రకరకాల ఆలోచనలు వస్తాయి అనమాట. సో మోడల్ ఒక ఎత్తు అయితే సైజ్ కింగ్ సైజ్ తీసుకోవాలా, క్వీన్ సైజ్ తీసుకోవాలా, అది ఇంకో పెద్ద క్వశ్చన్. నాలాగే మీరు కూడా తెగ కన్ఫ్యూజ్ అయ్యే టైప్ అయితే కనుక ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఎంతో ఆలోచించి ఎందుకు ఆర్డర్ పెట్టానో తెలీదు. ఈ స్లీప్ ఎక్స్ మ్యాట్రెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. దాన్ని నేను అమెజాన్లో తీసుకోవడం జరిగింది. సో ప్రైస్ ఎంత పడింది, దాని ఇంచెస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అంతా చెప్తాను. ఫస్ట్ ఇది ఏంటంటే చూడండి ఎంత కాంపాక్ట్గా వచ్చిందో. సో అన్బాక్స్ చేసినాక ఒక రోల్ లాగా ఉంది, దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూడబోయే ఐటమ్ వచ్చేసి ఇది కింగ్ సైజ్ అనమాట, 5 ఇంచెస్. సో ఆరెంజ్ కలర్ మ్యాట్రెస్, 72x72x5 ఇంచెస్ దీని డైమెన్షన్స్. సో ఇది అమెజాన్లో నేను తీసుకున్నప్పుడు ప్రైస్ వచ్చేసి 8079 రూపీస్, 8079 రూపాయలు. కంప్రెస్డ్గా కనిపిస్తుంది కదా. సో దీన్ని ఓపెన్ చేసి ఒక 20 minutes అలాగే ఉంచేస్తే ఆటోమేటిక్గా మన మ్యాట్రెస్ ఫుల్ సైజ్కి వచ్చేస్తుంది. ఇది నిజంగానే ఫుల్ సైజ్ మ్యాట్రెస్ లాగా ఎక్స్పాండ్ అయ్యిద్ది అంటారా? ఒకవేళ అవ్వకపోతే పరిస్థితి ఏంటంటారు? ఏమన్నా అమెజాన్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి రిటర్న్ పెట్టేసుకోవడమే. చూద్దాం ఇది ఫుల్ సైజ్ అయ్యిద్దా అవ్వదు. బెడ్రూమ్కి అయితే తెచ్చేసా. దీనిపైన ఏదైతే ప్లాస్టిక్ కవర్ కనిపిస్తుందో దాన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఆ తర్వాత 20 minutes వెయిట్ చేద్దాం. మరి ఎక్స్పాండ్ అవ్వాలి కదా, అవ్వకపోతే రిటర్న్ ఇవ్వాలి కదా. సిజర్తో కట్ చేయడం స్టార్ట్ చేశానో లేదో ఒకవైపుకి నాకు తెలుస్తుంది, అది స్లోగా బల్జ్ అవుతుంది అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఇట్ స్టార్టెడ్ బల్జింగ్. మొత్తానికి కవర్ అయితే తీసేసాం. మన మ్యాట్రెస్ని బయటికి తీసి సో ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసుకుని వెయిట్ చేసి చూడటమే. కొన్ని లైన్స్ లాగా ఫామ్ అయ్యాయి. సో వాటి గురించి యూ హ్యావ్ టు బీ వెరీ వాచ్ఫుల్ అనమాట. ఎందుకంటే మరి 8000 రూపాయలు మనం పెడుతున్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. చిన్న లైనే కదా, ఇది కొంచెం ఇంక్లైన్డ్గా ఉంది కదా, స్లాంటింగ్గా ఉంది, పూర్తిగా ఫ్లాట్ రాలేదు, అడ్జస్ట్ అయిపోదాంలే అలా అనుకోవద్దు. బికాజ్ 8000 మనం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డెలివరీ చేయవలసిన ప్రోడక్ట్ కూడా అంతే రేంజ్లో ఉండాలి. కాంప్రమైజ్ అవ్వద్దు. ఏమాత్రం మీకు ఇబ్బంది అనిపించినా వెంటనే రిటర్న్ పెట్టేసేయండి. దానికి తగ్గట్టుగా కస్టమర్ కేర్తో మాట్లాడి గెట్ ద రైట్ ప్రోడక్ట్. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టిన ఐటమ్ని మీరు ఇప్పుడు చూస్తున్నారనమాట. సో ఇందులో కాయర్ ఎక్కడా లేదు, ఫుల్ అండ్ ఫుల్ ఫోమ్. ఆ ఫోమ్ స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. నిజంగా ప్రోడక్ట్ చాలా వర్త్ అండి. చూడండి బల్జ్ అయిపోయింది, నీట్గా బెడ్ లుక్ అయితే వచ్చేసింది. మనం పైన బెడ్ షీట్ వేసేసుకుని కవర్ చేసేసుకున్నాము. పడుకుని చూసాను, చాలా సాఫ్ట్గా ఉంది, వెరీ కంఫర్టబుల్. కాయర్ లేనప్పటికీ ఫుల్ అండ్ ఫుల్ ఫోమ్ అయినప్పటికీ ఇట్స్ వెరీ నైస్. ఈ 8000ది నేను ఒక 1000 రూపీస్ నాకు ఒక ఆఫర్ ఉంటే అప్లై చేసి 7000 రూపీస్కి తీసుకున్నాను. నేనైతే ఇది రికమెండ్ చేస్తాను మీకు. ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు 6500 నుంచి 7000 రూపీస్కి మీకు ఈ ఐటమ్ కనుక వస్తుంటే కనుక ఇట్స్ వెరీ వర్త్ ఫర్ ద ప్రైస్. గో ఫర్ ఇట్.